హాయ్ ఎవ్రీవన్, మేము ఈరోజు మీషోలో ఆర్డర్ పెట్టాను. అవి ఎలా వచ్చాయో చూద్దాం రండి. కొన్ని నేను గాజు గ్లాసులు పెట్టాను, గాజు గిన్నెలు. సో అవేంటంటే ప్రొడక్ట్ అనేది కొంచెం డ్యామేజ్ వచ్చింది. ఐ థింక్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇలా వచ్చింది. సో నెక్స్ట్ 3 గ్లాసెస్ బౌల్ ఇది. నెక్స్ట్ గిన్నె ఇది ఒకటి బాగానే వచ్చింది. సో సేఫ్గానే ఉంది. ఇది కూడా కొంచెం బ్రేక్ అయినట్టుగా ఉంది, కనిపిస్తుంది అనుకుంటున్నాను మీకు. ఇలా వచ్చేసింది. ఇంకొకటి కూడా పెట్టాను. మొత్తం కలిసి 3 వచ్చేసాయి. సో 3లో ఐ థింక్ నాకు తెలిసి ఇది ఒకటి కొంచెం మంచిగా ఉంది అనుకుంటున్నాను. నాకు తెలిసి ఆన్లైన్లో గాజువి పెట్టడం అనేది వేస్ట్ ఏమో అనిపించింది. గాజువి ఆన్లైన్లో గాజు గ్లాసెస్ ఆర్డర్ పెట్టడం అనేది వేస్ట్ అనిపిస్తుంది. మీకు ఎలా? ఇదిగోండి, ఇక్కడైతే ఇంకోటి కూడా బ్రేక్ అయింది, మీకు కనిపిస్తుందా? ఇదిగోండి, ఇక్కడ ఫింగర్ దగ్గర ఇదిగోండి బ్రేక్ అయింది. సో ఇది కూడా వచ్చేసి ఇక్కడ బ్రేక్ అయిపోయింది. నాకు తెలిసి ఆన్లైన్ పెట్టాను. మార్నింగ్ ఒకటి ట్రైపాడ్ కూడా ఆర్డర్ పెడితే అది కూడా డ్యామేజ్ వచ్చింది. సో అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం ఈ బాక్స్. సో ఇది కుకింగ్ ప్యాన్. ఇది ఐరన్ అని క్యాస్ట్ ఐరన్ అని చెప్పారు, బట్ ఇలా వచ్చింది. ఇది క్యాస్ట్ ఐరన్ కాదు ఇది, కానీ చెప్పడం మాత్రం క్యాస్ట్ ఐరన్ అని ఉంది దాంట్లో డిస్క్రిప్షన్లో. ఇది కూడా నాకు మనీ వేస్ట్ ఏమో అనిపించింది. ఇంకొకటి ఇదిగోండి, సౌండ్ కూడా వస్తుంది. అది మీకు వినిపిస్తుందా సౌండ్? సో నాకు తెలిసి అంతగా సేఫ్ కాదేమో అనిపిస్తుంది. మీ ఇష్టం ఏంటో ఒకసారి మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ చేయండి. అది సౌండ్. ఇవి అప్పుడే స్క్రూస్ అనేవి లూజ్గా ఉన్నాయి, స్క్రూస్ సౌండ్ అనుకుంటాను. సో దీని మీద ఇది ఇలా వచ్చేసింది. కానీ ఐ థింక్ ఇది కాస్ట్ కూడా వచ్చేసి పడింది చాలా అంటే ఐ థింక్ ఇది క్యాస్ట్ ఐరన్ అని ఇచ్చాడు డిస్క్రిప్షన్లో, కానీ ఇదేంటో మీరే కమెంట్ చేయాలి. ఇది క్యాస్ట్ ఐరన్ అయితే కాదు. అప్పుడే చుట్టుపక్కలంతా పెయింట్ అంతా పోయినట్టు అనిపిస్తుంది. ఇదంతా పెయింట్ అంతా పోయినట్టు అనిపిస్తుంది. నాకైతే మనీ వేస్ట్ ఏమో అనిపిస్తుంది. ఇటుపక్క ఈ హ్యాండిల్స్ కూడా, ఇక్కడ ఈ హ్యాండిల్స్ చూడండి, అటు చివర ఇదంతా ఏంటో కొట్టుకుపోయినట్టుగా అనిపిస్తుంది హ్యాండిల్స్. ఇదంతా నేనైతే మనీ వేస్ట్ అనుకుంటున్నాను. మీరేమంటారో కమెంట్ చేయండి ఒకసారి. బట్ అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను, అది ఎలా వచ్చిందో కూడా. సో ఇక్కడ డ్యామేజ్ వచ్చేసింది, ఇక్కడ ఊరికనే ఇరిగిపోయింది. ఇది అసలు ఆటోమేటిక్గా మీకు ఇది ఉంది కదా, ఇక్కడి ఈ ట్రైపాడ్ ఇక్కడ ఉంది కదా, ఇది ఊరికే అంటే ఈజీగా బ్రేక్ అయిపోయింది. ఇది ఇంత అంటే చాలా డెలికేటెడ్గా ఉంది ఇది.
అండ్ అసలు నాకు తెలిసి మనీ వేస్ట్ ఏమో మీషోలో ప్రొడక్ట్స్ అనిపిస్తుంది నాకు. కొన్ని కొన్ని మంచిగానే ఉంటాయి, బట్ ఇలాంటివి మాత్రం నాకు తెలిసి పెట్టకూడదు అనిపిస్తుంది. సో మీరు ఇదైతే నా రివ్యూ. మీ రివ్యూ ఏంటి, మీది ఒకసారి మీకు ఎలా అనిపించినాయి, మీరు మీషోలో కొన్న ప్రొడక్ట్స్ మీకు ఎలా బాగా వచ్చినాయి ఏంటి అనేది. ఇవి అండి వచ్చిన ప్రొడక్ట్స్. నేనైతే ఇంకా రిటర్న్ చేసేస్తున్నాను. నాకు అంతగా కాదు, అస్సలు నచ్చలేదు. ఇవైతే బ్రేక్ అయిపోయినాయి, మూడు బ్రేక్ అయిపోయినాయి. ఇవి గాజువి. ఇదైతే అస్సలు బాగాలేదు. హ్యాండిల్ కానీ, ఇది క్యాస్ట్ ఐరన్ అన్నాడు, ఇది క్యాస్ట్ ఐరన్ కాదు. సేమ్ ఇలాంటిదే నేను ఒకసారి ఎప్పుడో మీషోలో ఆర్డర్ పెట్టాను. ఏంటి అంటే దోశ ప్యాన్. అదేంటి ఎలా వచ్చిందంటే అసలు దోశ కాదు కదా, దాని మీద అసలు ఒక్కసారి కూడా దోశ లెగవలేదు. ఇలానే వచ్చింది. సేమ్ ఇదే కోటింగ్తో వచ్చింది. అప్పుడు ఆఫర్స్ ఉన్నాయని సో 180 ఏమో అంటే సరే తక్కువగా ఉంది కదా అని తీసుకున్నాను. ఒక్కసారి దాని మీద దోశ పోస్తే అసలు లెగవలేదు. ఇంకెప్పుడు నేను ఒక్కసారో ఏమో పోసాను, ఆ దోశ ఇంకా లెగవలేదు. ఇంకా అప్పటి నుంచి ఇంకా నేను ఎప్పుడు దాని మీద దోశ కూడా చేయలేదు. నాకైతే అసలు చాలా ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ. ఒక బట్టలు మాత్రమే కొంచెం మీషోలో అంటే మనీ తగ్గట్టుగా క్వాలిటీ ఉన్నాయి. ఇంకా అదర్వైజ్ ఏవి నాకు అంతగా నచ్చలేదు. మీ అభిప్రాయం, మీకు ఇలాంటివి ఆర్డర్ పెట్టినప్పుడు మీకు ఎలా వచ్చినాయో నాకు తెలియదు. నాకైతే చాలా వరస్ట్ అనిపిస్తుంది. మనీ కూడా ఈరోజు మొత్తం నాకు తెలిసి అరౌండ్ 1200 ఆర్ 1100 పెట్టాము. 1100కి వచ్చిన ప్రొడక్ట్స్ ఒక్క ప్రోడక్ట్ కూడా నాకు వర్తబుల్ అనిపించలేదు. ట్రైపాడ్ అంతే, ట్రైపాడ్ 400+. సో ఇవి కూడా అంతే. నాకు అసలు ఒక్కటి కూడా మనీ సాటిస్ఫాక్షన్ అయితే అస్సలు లేదు నాకు. సో థ్యాంక్ యూ. నేనైతే ఇవన్నీ రిటర్న్ పెడతాను. ఈ వీటిల్లో ఒక్కటి కూడా నాకు ఇంకా ఎక్స్చేంజ్ పెట్టుకోవాలని కూడా అనిపించట్లేదు. మొత్తాన్ని రిటర్న్ పెట్టేస్తాను. నేను మీషోలో ఎందుకు ఆర్డర్ పెట్టానంటే ఈ మధ్య రివ్యూస్ అందరూ ప్రొడక్ట్స్ అన్నీ బాగా వస్తున్నాయి అన్నారు కదా అని. సో బాగుంటుందేమో ప్రొడక్ట్స్ అన్ని ఇంటెన్షన్తో నేను కూడా ఆర్డర్ పెట్టాను. బట్ నాకు అస్సలు మనీ వేస్ట్ అనిపిస్తుంది. ఇంకెప్పుడు నాకు మీషోలో ఒక బట్టలు తప్ప మిగతాయి పెట్టాలనే ఇంట్రెస్ట్ కూడా రావడం లేదు నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.